నమస్తే, వెల్కమ్ టు న్యూస్ నైట్ టుడే. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు వెడల్పు కొరకు తన సొంత ఇంటిని కూల్చిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింగవలసలో 2024 ఎన్నికల శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలు పన్నిన పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిలా విజయం సాధిస్తానని వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి. సమకాలీన రాజకీయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు. తుని నాసా స్వచ్ఛంద సంస్థల ఆవరణలో రాజ్యాంగం రాజకీయాలు అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సోనిహుడ్. జియమ్మ వలస మండలంలో వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన కురుపాం ఎమ్మెల్యే. మహిళా సాధికారత ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన పాముల పుష్పశ్రీవాణి. ఇబ్రహీంపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల. నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన రామ్మోహన్ రావు. కీసర మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని భవనం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు, స్థానిక సర్పంచ్ పెంటయ్య, సర్పంచ్లు, వార్డు సభ్యులు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక్కి తీసుకున్నా, మహేందర్ అన్న కొంచెం వెనక్కి అన్న. అదే వస్తున్నా సార్. సార్ వార్డు మెంబర్లు, ఎంపీపీ గారు లాస్ట్ ప్రోగ్రామ్ సార్ మంచి సర్పంచులు మంచిగా చేసినాం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతుందో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమం మొదలు పెట్టాలని ఒక ఆలోచనతోనే పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడా కూడా ఎవరికి కూడా నష్టం ఉండదని తెలియజేశారు. ఎవరైతే రోడ్డు మీద షెడ్లు వేసుకోవడం కానీ, నల్లాలు పెట్టుకోవడం కానీ జరిగిందని వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలన్న ఒక ఆలోచన ఉందన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా అడ్లూరు రోడ్డు 24 ఫీట్ల రోడ్డు కొరకు తన ఇంటిని తాను కూలగొట్టి 24 ఫీట్ల రోడ్డు కొరకు భూమి ఇవ్వడానికి తాను సిద్ధపడ్డానని తెలిపారు. తానేదో త్యాగం చేస్తున్నానని అనుకోవద్దని, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖను పిలిపించి వాళ్ల ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు అయ్యే అవకాశం ఉంటుందని, ఎవరైనా ముందుకు జరిగినటువంటి వారు సెట్ బ్యాక్ చేసుకోవాలని కోరారు. ఇది కామారెడ్డి ఆరంభం మాత్రమే. ప్రజలకు ఇబ్బంది పడే పనులు చేస్తే తను మాత్రం చూస్తూ ఊరుకోనని తెలిపారు. ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలుపెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్ల పొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యేదంటే షెడ్ వేసారో వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నాకు కోరిక. ఇవాళ మొట్టమొదటిగా నా ఇంటిని నేను ఊడగొట్టి రోడ్డుని 24 ఫీట్ల రోడ్డుని, కలెక్టరేట్ పోయే రోడ్డుని, వడ్లూరు రోడ్డుని 24 ఫీట్లు ఆర్ఎండ్బి శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది కొనబడుతున్నాను. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తున్నానికి కాదు నేను చెప్పాను. ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే
ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక. అన్న ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు వైడనింగ్ కోసము అంటే 24 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 ఫీట్లు చేయాలి రోడ్డు. కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది. ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్ల మొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్లు చేసి బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లుని తీసేసి ఇవాళ R&B ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని తెలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్ల పొక్కలు రోడ్లలో ఉన్నా ఒకవేళ నల్ల పొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా ఖాళీ జాగ్రత్త కదా అని షెడ్డు ముందరికి వేసినా అవి మీ అంతలో మీరే తీసేసుకుంటే రోడ్లు వెడల్పయ్యే అవకాశం ఉంది. ఇళ్ళ జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు. కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డును 24 ఫీట్లు ఇస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిరో వాళ్ళు మాత్రం ఆ నల్ల పొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాం. కామారెడ్డిలో ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టే వాళ్ళైనా రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టే వాళ్ళైనా దయచేసి కక్కుర్తుబడి ఒక గజం ముందుకు వస్తా ఏమవుతుంది ఎవరేమంటారు ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి. మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను. అయితే మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది 80 ఫీట్ రోడ్ పాత బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా 80 ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు. రోడ్డు వెడల్పు చేస్తే నల్ల పొక్కలన్నీ గూడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్గా ఆ ఇండ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు. దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే కామారెడ్డి ఉంటుంది, ఇది మాత్రం గ్యారెంటీ. కానీ రానున్న కాలంలో అవుతుంది. ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు. ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుకుంటా పోతుంది. విశాఖపట్నం ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఇటుపక్క పాండవ సైన్యం ఉంది, అటుపక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మవ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. భీమిలి నియోజకవర్గం సంఘీవలస బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలిపే మన లక్ష్యమన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రను శ్రీకారం చుడుతున్నాం. మన మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చాం. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకొని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే మీ బిడ్డ ఎన్నికలకు వెళుతున్నాడు అని సీఎం పేర్కొన్నారు. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు
కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో రాజ్యాంగంతో పాటు సమకాలీన రాజకీయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చబడతాయని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఎన్ సోనియుజ్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని నాసా స్వచ్ఛంద సంస్థల ఆవరణలో రాజ్యాంగం, రాజకీయాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా చైతన్యం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని, నాసా ప్రేమదాసు ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారో అదే స్థాయిలో తమ సహాయ సహకారాలు అందిస్తూ బాధితుల పక్షాన బలంగా నిలబడతామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే నాయకులను ఎన్నుకోవడానికి ఉపయోగించాలని సూచించారు. గ్రామాన తమ మీటింగ్ జరుగుతాయని, రాజుగారిపై ప్రజల అవగాహన తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాసా స్వచ్ఛంద సంస్థల డైరెక్టర్ జ్యోతి ప్రేమదాస్, డాక్టర్ సౌమ్య, దళిత ప్రగతి ఐక్య సంఘ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. ఈరోజు నాసా స్వచ్ఛంద సేవా సంస్థ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మీద కొంత అవగాహన తీసుకురావాలని, ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి మొదటి రోజు కాబట్టి ఈరోజు కొంచెం అందరికీ అవగాహన రాజ్యాంగం మీద కల్పించాలని ఒక చిన్న కార్యక్రమాన్ని నాసా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఆర్గనైజ్ చేశాం. సుమారుగా 250 మంది వచ్చారు. ఈరోజు వారికి రాజ్యాంగంలో పొందుపరచబడిన విషయాలు, అందులో ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్, అట్లాగే ముఖ్యంగా దళితులకి, బీసీలకి, వాళ్ళకి రాజ్యాంగం ద్వారా జరిగినటువంటి న్యాయం, అట్లాగే భవిష్యత్తులో కూడా రాజ్యాంగాన్ని ఎలాగ ఉపయోగించుకొని మన హక్కులను కాపాడుకోవాలి, మన జీవితాన్ని కూడా ఎలాగా ఫ్యూచర్లో బిల్డప్ చేసుకోవాలి, దానికి రాజ్యాంగంలో ఏ అంశాలు మనకి సహాయపడతాయి అని మాట్లాడటం జరిగింది. అట్లాగే రాజకీయంగా కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా కూడా ఎలాగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి, ఎలాగా ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలి, ఈ విషయాలు కూడా కొంత అవగాహన తీసుకురావడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఆ రాజకీయాల్లో ఓటు హక్కును. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. మండల వైఎస్ఆర్ క్రాంతి పదం ఏపీఎం ఎం నాగభూషణం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మండలంలోని 1094 ఎస్ఎస్జి సంఘాల నుండి వేలాది మంది మహిళలు పాల్గొని సభను జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 4 విడతలుగా మహిళా సంఘాలకు ఆసరా పథకం ద్వారా రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు పెద్ద కొడుకుగా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి మంచి చేశానని, మీరు విశ్వసిస్తేనే తనకు 2024 ఎన్నికల్లో ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారని, ఇంకా ఓటర్లుగా మీ బాధ్యతగా మిమ్మల్ని ఆశీర్వదించి మేము మీకు మంచి చేశామని భావిస్తేనే మమ్మల్ని గెలిపించి తిరిగి అసెంబ్లీకి పంపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటివరకు మండలంలోని 1094 ఎస్హెచ్జి సంఘాల్లో గల 12,304 మంది సభ్యులకు 22.79 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎం శశికళ, ఎం గౌరీ శంకర్రావు, స్థానిక సర్పంచి ఈదల రాములు, ఎంపీటీసీ దత్తి శంకర్రావు, వైస్ ఎంపీపీ గుడివాడ సంపత్, కిషోర్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. 84,000 కోట్ల రూపాయలు రైతులకి మీరు అప్పు చేశారు, ఆ అప్పు అంతా నేను తీర్చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధం చెప్పారు. రైతులందరూ ఓట్లేస్తారు. 2014 గురించి నేను చెప్తున్నా, జగన్ కన్నా ముందు. తర్వాత డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తాను, మీరెవ్వరూ రూపాయి కట్టొద్దు, బ్యాంకులో ఉన్న మీ బంగారం అంతా నేను తీసుకొస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు, అది తీర్చేస్తానంటే చాలా సంతోషం కదా. ఎంత సంతోషం. కష్టపడే భర్తకి ఒక కష్టం ఉండదు, కష్టపడే మీకు ఒక కష్టం ఉండదు. రుణం తీర్చక్కర్లేదు, డబ్బు కట్టక్కర్లేదు అంటే చాలా సంతోషం. కాబట్టి అందరూ ఓట్లేశారు చంద్రబాబుకి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు ఆయన ఉన్నాడు కదా. అమ్మ అన్నాడు, అక్క అన్నాడు, చెల్లి అన్నాడు. మరి ఏ రోజైనా ఒక అన్నలాగా, ఒక పెద్ద కొడుకులాగా మీకు మీ రుణాలు తీరుస్తానని చెప్పి తీర్చారా? అనకాపల్లిలో సర్ప్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్ప్ ఉద్యోగుల యూనియన్ వారి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా సర్ప్ ఉద్యోగస్తులు PDDRDA వారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. సర్ప్ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తూ పే స్కేల్ వర్తింపజేయాలి. అలాగే EPF సీలింగ్ విధానం రద్దు చేసి 100% EPF అమలు చేయాలి. MSCCలుగా పనిచేస్తున్న వారికి HR పాలసీ అమలు చేయాలి. అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తున్నట్లు సర్పులో కూడా కారుణ్య నియామకాలు జరగాలి. పదవీ విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు మార్చాలి. సర్పు ఉద్యోగులు అందరికీ కూడా గ్రాడ్యుటీ 16 లక్షలు ఇవ్వాలి. పైన తెలిపిన అంశాల కోసం సర్పు ఉద్యోగుల జేఏసీ నిర్ణయం మేరకు ఈ రోజు నుండి సమ్మెకు వెళుతున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ డి నానిబాబు, కె శ్రీనివాస్, ఆర్ శ్రీను, బి మోడీ నాయుడు, గణపతి సంఘ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి. మేము మన ఈ వైఎస్ఆర్ క్రాంతి పదం ఏదైతే ఉందో దాన్ని గత 23 సంవత్సరాలుగా మేము ఈ సంస్థలో మేము పనిచేయడం జరుగుతుందండి. అయితే గతంలో మహనీయులు దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు 2018లో మా చిరుద్యోగులందరికీ కూడా, మా వైకేపీ సిబ్బంది అందరికీ కూడా HR పాలసీ అనేది కల్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో సార్ మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు వాళ్ళకి ఉద్యోగ భద్రత రెగ్యులైజేషన్ అనేది కల్పించలేదు. మీ మాటలు నమ్మారు, మీరు చేస్తారని ఆశించారు. ఇప్పుడైనా చెయ్యండి. లేదు అంటే రేపు మా ప్రభుత్వం వచ్చాక మేము ఖచ్చితంగా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించి వాళ్ళకి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి మాట ఎగ్గొట్టి డ్వాక్రా మహిళలందరినీ అప్పుల పాలు చేశారని, కానీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలందరి రుణాలు తీర్చడమే కాకుండా వారిని లక్షాధికారులుగా గౌరవంగా జీవించేలా చేసింది. మాటకు కట్టుబడి ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంక గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో పిఠాపురం ఎమ్మెల్యే పెడం దొరబాబు అధ్యక్షతన జరిగిన మండలానికి సంబంధించిన డ్వాక్రా సంఘాలకు ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంక గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. ముందుగా ఎంపీ గీతా, ఎమ్మెల్యే దొరబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీఓ షకీలా, సర్పంచ్ ఉమ్మిడి జాన్, ఎంపీపీ కారే సుధార్ శ్రీనివాస్, అలాగే వైస్ ఎంపీపీ చెట్టుబత్తుల నానిబాబు, రావు చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మండలంలోని 1620 సంఘాలకు చెందిన 16,200 మంది సభ్యులకు గాను ఆసరా 4వ విడతగా సుమారు 13 కోట్ల 18 లక్షల చెక్కులను ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, జ్యోతుల బాబులు, మార్సటి బుజ్జి, జ్యోతుల చక్రబాయ్, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, గుండ్ర జగ్గారావు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీతో ప్రయాణం చేస్తూ ప్రతి ఇంటికి కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి రావడం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇచ్చేవన్నీ కూడా సక్రమంగా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా మీ అందరికీ మా శ్రేణులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా ఒక
సిస్టమ్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా ఎక్కడా కూడా కష్టపూర్త రాజకీయాలు చేయకుండా ప్రకటన శుద్ధిగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ ఇంటికి గవర్నమెంట్కి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మీ సమస్యలన్నింటినీ కూడా వెంటనే అధికారులు నిర్ణయించి ఆ పథకాలన్నింటినీ కూడా వాళ్ళని చేరే విధంగా ఎవరైనా రాయటువంటి వారికి చేసినటువంటి విధానంలో ఈ 4 సంవత్సరాల ప్రజల కాలంలో ఏ ఒక్కరికి కూడా నాకు ఈ పథకం రాలేదు అనే దిశగా ఎవరైనా ఉంటే మీరు రండి తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఆ రోజున గవర్నమెంట్కి ఈ ఇంటికి రావడం జరిగింది. ఈ ఎప్పుడు ఎల్లప్పుడూ మీ అందరి కష్టాల్లో నేను ఉంటాను. ఏ రకంగా కూడా ఈ ఏ రకమైన ఇబ్బంది లేకుండా నేను పదవిలో ఉన్నా లేకపోయినా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుకుల గ్రామంలో గ్రామ కార్యదర్శి రఫీ స్కూలు ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా గ్రామ ప్రథమ పౌరురాలు గుగులోతు కోటమ్మ రాంబాబు, ఎంపీపీ ఇస్లావత్ ప్రసన్నరాణి స్వామి పాల్గొని ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుగులోతు కోటమ్మ రాంబాబు మాట్లాడుతూ ఈ రోజు మనకి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజని, ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో మహానుభావుల కృషి త్యాగం ఫలితమే అని, మీ అందరూ బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. అనంతరం స్వీట్లు పంచారు. గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు మన కోసం ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కాబట్టి స్వేచ్ఛగా మనం అందరం ఈరోజు ఉంటున్నాము. మనం అందరం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళ త్యాగ ఫలమే. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పటికీ మనకు ఆ రోజు పూర్తి స్వాతంత్రం రాలేదు. మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పట్ల అవగాహన తెచ్చి మనం పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు జనవరి 26వ తారీఖు. కాబట్టి ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాము. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరందరూ మన భారతదేశ గౌరవాన్ని, అలాగే మన గ్రామ గౌరవాన్ని, తల్లిదండ్రుల గౌరవాన్ని, అలాగే మీ ఉపాధ్యాయుల గౌరవాన్ని కూడా కాపాడాలి. అలాగే వాళ్ళని గౌరవించాలి. మీరందరూ కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టంపై ఈరోజు ప్రతిపాడు మండలం పాండవులపాలెం గ్రామ రామాలయంలో గిరిజనులతో ఐలాస్ సదస్సు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూ హక్కు చట్టం తీసుకొచ్చిందని, ఈ చట్టం గిరిజనుల భూములకు ఏమాత్రం రక్షణ ఇవ్వదని, గిరిజనులు ఇప్పటిదాకా సాగు చేస్తున్న భూములకు టైటిల్ను నిర్ధారించదని, టైటిల్ హక్కును రెవెన్యూ అధికారులకు ఈ చట్టం కట్టబెట్టిందని, రెవెన్యూ అధికారులు భూ బకాసురులకు అనుకూలంగా ఉండి గిరిజనులకు అన్యాయం చేస్తారని, ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజలతో కలిసి గిరిజనులు కూడా ఉద్యమించాలని ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ఐలాస్ కన్వీనర్ బుగత శివ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ అధ్యక్షులు రేజ్కట్ల సింహాచలం మాట్లాడుతూ ఇప్పటివరకు గిరిజనులు తమ భూములపై సాగు హక్కును డిమాండ్ చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు గిరిజనులకు అనుకూలంగా రికార్డు ఇవ్వడం లేదని, దీనిపై అనేక సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని, ఈ చట్టం అమలు పరిస్తే గిరిజనులు బ్రతుకు చిన్నాభిన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐలాస్ ప్రతినిధి అవసరాల దేవి మాట్లాడుతూ భూ హక్కు చట్టం ప్రజా వ్యతిరేక చట్టమని, ప్రజల ఆస్తులకు ఎటువంటి భరోసా ఈ చట్టం కల్పించడం లేదని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐలాస్ తరఫున బుగత శివ, అవసరాల దేవి, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ అధ్యక్షులు రేజ్కట్ల సింహాచలం, ఇతర నాయకులు రెల్లి సత్యనారాయణ, ఇరట గట్టియా, అలాగే ఇరట వీరబాబు, బండి సత్యవతి, కరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భూస్వామి వ్యతిరేక రైతాంగ పోరాటాల్లో పాండవపాలెం గ్రామానికి చాలా కీలకమైన పాత్ర, ఇక్కడ గిరిజనులకు చాలా విశిష్టమైన పాత్ర, చాలా వీరోచితమైనటువంటి పాత్ర. మొత్తం పోరాటం భూస్వామి వ్యతిరేక రైతాంగ పోరాటాలు. ఆ పోరాటాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సింహాచలం గారు ఇవాటికి అదే పాత్ర పోషిస్తున్నారు. అటువంటి రోలే ఇవాళ కూడా ఆయన వహిస్తున్నారు. అయితే ఇవాళ ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాం అనే దానికి వస్తే, అప్పుడు చేసిన పోరాటాలని దెబ్బ కొట్టే విధంగా
అప్పుడు సాధించుకున్న భూముల్ని కోల్పోయే విధంగా, అప్పుడు సాధించుకున్న భూములన్నింటి మీద కూడా మనకు హక్కులు లేని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. చట్టం అంటే కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తజనంతో కిటకిటలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అలాగే దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. వేకోజాము నుంచే మాడవీధులు భక్తులతో కిక్కిరిశాయి. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని విశ్వాసంతో స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదం స్వీకరించారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. చంటి పిల్లలకు ఉచితంగా పాలు వితరణ చేశారు. అనంతరం జబర్దస్త్ యాంకర్ వర్ష స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది స్వామివారి చిత్రపటం బహూకరించి వేదాశీస్సులు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు వెడల్పు కొరకు తన సొంత ఇంటిని కూల్చిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింగవలసలో 2024 ఎన్నికల శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలు పన్నిన పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిలా విజయం సాధిస్తానని వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి. సమకాలీన రాజకీయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు. తుని నాసా స్వచ్ఛంద సంస్థల ఆవరణలో రాజ్యాంగం రాజకీయాలు అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సోనిహుడ్. జియమ్మ వలస మండలంలో వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించిన కురుపాం ఎమ్మెల్యే. మహిళా సాధికారత ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన పాముల పుష్పశ్రీవాణి. ఇబ్రహీంపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల. నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన రామ్మోహన్ రావు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.